నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 26, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గోచార రీత్యా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సు మీద, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా ఈరోజు వీటి యొక్క ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు మిథునంలో ఉండడం మూలంగా ఈరోజు మీరు ఏ మాటలు మాట్లాడినా మాటల మీద, ప్రయాణాలు చేస్తే ప్రయాణాల మీద, వ్యాపారంలో చర్చలు, డిస్కషన్స్ లేదా నిర్ణయాలు వీటి మీద, సమాచార రంగంలో పనిచేస్తున్న వారి మీద, సమాచార రంగం మీద అంటే సోషల్ మీడియా అన్నమాట, వీటి మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు అన్ని రాశుల వారికి ఏదో కొంత ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్య బలం వల్ల గుర్తింపు రావడము, మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకంటూ మీకు ఒక ఐడెంటిఫికేషను, దాంతో గౌరవము, ప్రతిష్ట పెరగడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకైతే కనుక మెప్పు పొందుతారు. పై అధికారులు మీకు ఒక మంచి పదవిని ఇవ్వడం కానీ, లేదా మీ యొక్క శాలరీని హైక్ చేయడం కానీ, దానికి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు మీకు తీసుకోబోతారు. అయితే ఖర్చులు పెరిగినప్పటికీ ఆ ఖర్చులు అవసరమైనవిగానే కనబడుతోంది కాబట్టి తగ్గే ప్రయత్నం చేయకండి, మళ్ళీ ఇబ్బందుల్లో పడకండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక విదేశీ విషయాలలో తొందరపడి ఏ నిర్ణయాలు తీసేసుకోకండి. అయితే పరిహారంగా ఈరోజు మీరు గురుమంత్రమే చదవాలి. అయితే గురు గ్రహానికి సంబంధించిన మంత్రమైనా కావచ్చు, లేదంటే దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన మంత్రాన్నైనా సరే మీకు తోచినది తెలిసింది మాకు తెలియదు అని అనుకుంటే కనుక ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని, ఈ రెండిట్లో ఏదైనా తీసుకుని సాధ్యమైనన్ని సార్లు జపం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి స్థిరచర ఆస్తులు కలిసి వచ్చేటట్టుగాను, ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ఆస్తులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పుకు సంబంధించిన ఆలోచనలు అయితే మీరు చేస్తారు, అవి సక్సెస్ అవుతాయి. వృద్ధుల యొక్క ఆశీర్వాదము మీకు ఈరోజు సంపూర్ణంగా లభిస్తుంది. దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈరోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, స్టూడెంట్స్కి అందరికీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే న్యాయపరంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఏదైనా సూచన ఏంటంటే కనుక ఏ నిర్ణయం తీసుకున్నా అది న్యాయంగా ఉండాలి. అన్యాయంగా ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెయ్యవద్దు. అయితే పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు వస్త్రాన్ని కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు గ్రే కలరు, నలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 8, 17. అయితే కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల ద్వారా ఒక శుభవార్త వింటారు. తర్వాత దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న, గత 7-8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిహారం అవ్వడంతో పాటు కొంతమంది యొక్క రంగులు అంటే వస్తువులు, బట్టల రంగులే కాదు మనుషుల రంగులు కూడా మీరు తెలుసుకోబోతారు. తెలుసుకుని వారి నుంచి జాగ్రత్తగా ఉండేందుకు నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అత్యంత శుభప్రదము. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే సూచన ఏంటంటే కనుక అతి ఆత్మవిశ్వాసం కానీ, అతి విశ్వాసం అంటే అతి నమ్మకం కానీ, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఈ రోజు అయితే మీరు పెట్టుకోవద్దు, ప్రదర్శించవద్దు. అయితే పరిహారంగా నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టుకోండి. అది ఇంట్లో కావచ్చు, దేవాలయంలో కావచ్చు. మీకు అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్యలు 4, 11, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాల మీద, దైవం మీద ఎక్కువగా బుద్ధి మళ్ళే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆదాయం నెమ్మదిగా స్థిరత్వానికి ఏర్పడుతుంది. అంటే ఇన్నాళ్ళు ఫ్లక్చుయేట్గా ఉండేది, సగం ఇటు సగం అటుగాను వచ్చి రాక అలా ఇబ్బంది పడుతున్నది. ఇప్పుడు స్టేబుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక పెద్ద సూచన ఏమీ కాదు, మీరు మానసికంగా
ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మాత్రము విష్ణు సహస్రనామ పారాయణ మీ నోటితో మీరు ఒక్కసారైనా చదవవలసిందే. దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు, ఇదే చదవాలి మీరు. అయితే మీకు అదృష్ట శాతం 80 గాను, కలిసి వచ్చే రంగు ఎల్లో కలరు అనగా పసుపు రంగు, లక్కీ నెంబర్స్ 7, 12, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.